షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్ధనం దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. గ్రహస్థితి ప్రేక్షకులకు శుభోదయం. గ్రహస్థితి కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ దిన ఫలితాలు అందించే గ్రహస్థితి కార్యక్రమంలో ఈనాటి దిన ఫలితాలు చూసే ముందుగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ జనవరి నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి రాత్రి 9:14 వరకు, తదుపరి ద్వాదశి. విశాఖ నక్షత్రం రాత్రి 7:19 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. శూలయోగం రాత్రి 2:51 వరకు, తదుపరి గండయోగం. భవకరణం ఉదయం 9:01 వరకు, తదుపరి బాలవకరణం. రాత్రి 9:14 వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం రాత్రి 11:25 వరకు. ఈ వాక్యం మళ్ళీ చెప్తానండి. వర్జ్యం రాత్రి 11:25 నుండి 1:03 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:07 నుండి 4:52 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:08 నుండి 11:45 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 5:39. ఆదిత్యాది నవగ్రహాల యొక్క దిన ఫలితాలను మళ్ళీ చెప్తాను. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల దిన ఫలితాలు ఇప్పుడు గమనిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. మంచికి వెళితే మీపైనే విమర్శలు రావచ్చు. ప్రతి విషయానికి నిదానం పాటించండి. ఆలోచనలపై స్థిరమైనటువంటి అభిప్రాయం ఏర్పడదు. ఆరోగ్య సమస్యలు వేధించే సూచనలు ఉన్నాయి. కార్యక్రమాలు కొన్ని మందగిస్తాయి. ఆదాయం విషయంలో కొంత ఆందోళన చెందుతారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు చిక్కులు వీడతాయి. ఉద్యోగులకు శ్రమ మరింత పెరుగుతుంది. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు లేనిపోని ఆరోపణలు ఎదురవుతాయి. విద్యార్థులకు నిరుత్సాహమే ద్యోతకమవుతుంది. మహిళలకు కొంత ఆందోళన తప్పదు. అనుకూల రంగు కాఫీ గోధుమ, ప్రతికూల రంగు తెలుపు. సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం వృషభ రాశి. ఈ రాశి వారికి కార్యక్రమాలు ఎంత వేగంగా పూర్తి చేద్దామన్నా ఏదో ఒక సమస్య రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. రుణయత్నాలు కూడా చేస్తారు. మిత్రులతో అకారణంగా కలహాలు ఎదుర్కొంటారు. ముఖ్య విషయాలపై చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. వివాదాలకు కొంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లావాదేవీలు అంతంతగా ఉంటాయి. ఉద్యోగుల కృషి కొంత ఫలిస్తుంది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు శ్రమ తప్పకపోవచ్చు. విద్యార్థులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడతాయి. అనుకూల రంగులు ఎరుపు గులాబీ, ప్రతికూల రంగు నేరేడు. ఆదిత్య హృదయ స్తోత్రపారాయణ, నవగ్రహ ప్రదక్షిణ మీకు మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం మిథున రాశి. సమాజంలో మీపై ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కార్యక్రమాల్లో ఊహించినటువంటి విధంగా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు అందుతాయి. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. విలువైనటువంటి సమాచారం అంది ఉత్సాహవంతంగా ఉంటారు. ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యతిరేకులను ఆకట్టుకోవడంలో సఫలమవుతారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు పనిభారం నుండి కొంత విముక్తి లభిస్తుంది. రాజకీయవేత్తలు క్రీడాకారులు సొంత ఆలోచనలతో కొన్ని అవకాశాలు సాధిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు తేలిగ్గా అందుతాయి. మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి. అనుకూల రంగులు గులాబీ తెలుపు, ప్రతికూల రంగు ఎరుపు. గణపతి స్తోత్ర పారాయణ, గణపతి దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయ ప్రయాసాలతోనే కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధువుల తాకిడితో హడావుడిగా గడుపుతారు. సన్నిహితులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు తప్పకపోవచ్చు. రాజకీయ పారిశ్రామికవేత్తలు ప్రతి విషయానికి నిదానం పాటించాలి. విద్యార్థులకు ఫలితాలపై నిరాశ ఉంటుంది. మహిళలకు సోదరులతో విభేదాలు తలెత్తే పరిస్థితి ఉంది. అనుకూల రంగులు కాఫీ గులాబీ, ప్రతికూల రంగు పసుపు. హనుమత్ దర్శనం, హనుమస్తోత్రపారాయణ మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం సింహరాశి.
ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. సమాజంలో గౌరవానికి లోటు లేకుండా గడిచిపోతుంది. కార్యక్రమాలు అవాంతరాలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుండి వివాదాల నుండి గట్టెక్కుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవేత్తలు క్రీడాకారులు మరింత అనుకూలమైనటువంటి సూచనలు ఉంటాయి. వీరికి విద్యార్థులకు ఉత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు ఆస్తులు సమకూర్చుకుంటారు. అనుకూల రంగులు ఆకుపచ్చ, కాఫీ. ప్రతికూల రంగు నేరేడు. నరసింహ స్తోత్ర పారాయణ, సింహ దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కన్యా రాశి. ఈ రాశి వారికి కొన్ని సమస్యలు, వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్య కార్యక్రమాలు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆలోచనలపై ఎటూ తేలనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. బంధువుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కొత్త వివాదాలు చుట్టుముడతాయి. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు చిత్రపరిచిన వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు కోరుకున్నటువంటి అవకాశాలు కష్టసాధ్యమని చెప్పవచ్చు. మహిళలకు కుటుంబంలో చికాకులుంటాయి. అనుకూల రంగులు ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు ఆకుపచ్చ. వెంకటేశ్వర స్తోత్రపారాయణ, వెంకటేశ్వర దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం తులారాశి. ఈ రాశి వారికి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఖర్చులు అదుపులో పెడతారు. సన్నిహితులు, సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కష్టానికి తగినటువంటి ఫలితం రావచ్చు. ఉద్యోగాల్లో కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు సున్నిత అవకాశాలపైన సరైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం దక్కుతుంది. అనుకూల రంగులు నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు పసుపు. గణపతి స్తోత్రపారాయణ, గణేష దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు వింటారు. ప్రధాన సమావేశాల్లో పాల్గొంటారు. ప్రతికూలుడు సైతం మిత్రుడుగా మారతారు. రాబడిపై ఆందోళన తొలగుతుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కొత్త అంచనాలు నెరవేరుతాయి. ఉద్యోగులు కీలక సమాచారం అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు వివాదాలు తీరుతాయి. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి. అనుకూల రంగులు తెలుపు, పసుపు. ప్రతికూల రంగు నేరేడు. విష్ణు స్తోత్ర పారాయణ, విష్ణు దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం ధనుర్రాశి. ఈ రాశి వారికి కార్యక్రమాల్లో కొన్ని ప్రతిబంధకాలు తప్పకపోవచ్చు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించండి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. రాబడి అంతగా లేక ఇబ్బంది పడతారు. ఇంట బయట ఒత్తిళ్లు రావచ్చు. బంధువులు, మిత్రులతో వైరం తలెత్తుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఉత్సాహం తగ్గుతుంది. ఉద్యోగులు మరింత శ్రమపడాలి. చిత్రపరిశ్రమ వారు, వ్యవసాయదారుల ఆశలు ఫలించగా నిరాశ చెందుతారు. విద్యార్థులకు అంచనాలు తప్పి నిరుత్సాహానికి లోనవుతారు. మహిళలు మానసిక ఆందోళన ఎదుర్కొంటారు. అనుకూల రంగులు ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. హనుమ దర్శనం, హనుమ స్తోత్ర పారాయణ మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం మకర రాశి. ఈ రాశివారు కుటుంబ సమస్యలతో కుస్తీ పడతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో విరోధాలతో కొందరు దూరం అవ్వచ్చు. కష్టం ఎక్కువ, ఫలితం నామమాత్రంగా ఉంటుంది. ముఖ్య కార్యక్రమాలను అతి కష్టంపై పూర్తి చేస్తారు. సోదరుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారం అందుకుంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు పెట్టుబడిలో తొందరపాటు వద్దు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు అవకాశాలు కొన్ని దూరం కావచ్చు. విద్యార్థులకు అవకాశాల ఎంపికలో గందరగోళం నెలకొంటుంది. మహిళలకు మానసిక అశాంతి ఉంటుంది. అనుకూల రంగులు గులాబీ, బంగారు. ప్రతికూల రంగు నీలం. ఆదిత్య స్తోత్రపారాయణ, నవగ్రహ ప్రదక్షిణ మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కుంభరాశి. ఈ రాశివారు కొత్త కార్యక్రమాలు చేపడతారు. నూతన విద్య, ఉద్యోగ అవకాశాల ఆనందాన్నిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆశయ నెరవేరుతుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఆశాజనకమైన కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగులకు విధి నిర్వహణపై నీళ్ళలు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు అనుకున్న అవకాశాలు సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. మహిళలకు ఉత్సాహంగా గడుస్తుంది. అనుకూల రంగులు నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు నేరేడు. శివస్తోత్ర పారాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం మీనరాశి.
రాశివారు కొత్త కార్యక్రమాలు చేపడతారు. దూర ప్రాంతాల నుండి అందినటువంటి సమాచారం మీలో కొత్త ఆలోచనలు కలిగిస్తుంది. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఆనందాన్నిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు తగిన లాభాల వైపు సాగుతారు. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గవచ్చు. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి కోరిక నెరవేరుతుంది. విద్యార్థులు తమ లక్ష్యాల వైపు సాగుతారు. మహిళలకు కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. అనుకూల రంగులు గులాబీ, గోధుమ. ప్రతికూల రంగు ఆకుపచ్చ. ఆదిత్య హృదయ పారాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. ఇవి ఈనాటి దిన ఫలితాలు. ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ నా వానికి విరామాన్ని ఇస్తున్నాను. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.